విషాదకరమైన సంఘటన మన భారతదేశం గుజరాత్లో చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఈ ప్రమాదం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క ఫ్లైట్ బోయింగ్ 787, ఇందులో సుమారుగా 300 మంది ప్రయాణం చేయొచ్చండి. కానీ ఈ ఫ్లైట్లో 242 మెంబర్స్, 242 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అందులో 153 మంది మన భారతీయులే. మిగతా 53 మంది సుమారుగా వారు బ్రిటిషర్స్, అంటే యూరోపియన్ నేషన్కి సంబంధించినటువంటి వారు. ఒక పోర్చుగీస్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వీరందరూ ప్రయాణం చేస్తూ చాలా ఆనందంతో వెళ్తూ ఉన్నారు. ఆ సెల్ఫీ వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నప్పుడు ఉదయం ఎంతో ద్రవించిపోతూ ఉంది. సో ఈ యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో సుమారుగా 242 మంది చనిపోయినట్లుగా ఇప్పటికి సమాచారం చెబుతున్నారు. అందులో 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు, అంటే ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. వారు కూడా అపార అనుభవం ఉంది వారికి. సో ఈ టేక్ ఆఫ్ అయినటువంటి 9 మినిట్స్కే ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ అవ్వటం, ఎక్కువగా ఫ్యూల్ అందులో ఉండటం ద్వారా ఫ్లైట్ అంతా కూడా బర్న్ అవ్వటం, ఆ పొగలు రావటం ఆ గుజరాత్ అహ్మదాబాద్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ని ఎప్పుడైతే ఢీకొట్టగానే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలు 20 మంది చనిపోవటం. సో చాలా విషాదకరమైన సంఘటన అండి. మన హృదయాలు ఇప్పటికే చాలా కలిచివేయబడతా ఉన్నాయి. పెహల్గాం దగ్గర నుంచి అనేకమైనటువంటి మారణ హోమాలు, భయంకరమైన హత్యలు, వీటన్నిటితో పాటుగానే ఈ ఫ్లైట్ క్రాషెస్ మన హృదయాన్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి. సో ఇవన్నీ కూడా వేటికి సాదృశ్యం, వీటన్నిటి కూడా వేటికి ముంగుర్తుగా ఉన్నాయని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు రాకడి గుర్తుగా లేవా? యేసు ప్రభు యొక్క రెండవ రాకడి గుర్తులుగా లేవా? భూకంపాలు కలుగుతాయి, యుద్ధ సమాచారం మీరు వింటారు, ఆకస్మిక మరణాలు, భయంకర కరువులు, ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో తన యొక్క గ్రంథంలో పొందుపరిచారు, పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి పద్యాలను కలవరపడనివద్దు, మనం రాకడ కొరకు సిద్ధపడదాం. ఇవి ఎందుకు జరిగింది? వాస్తవానికి ఫ్లైట్ క్రాష్ ఎందుకు జరిగింది? ఇది ఏమన్నా తీవ్రవాదుల చర్య, లేకపోతే ఏదన్నా సిబ్బంది యొక్క లోపమా, టెక్నికల్ ఇష్యూయా? సో దాన్ని గురించి ఇంకా ఆలోచించాల్సిన వారంగా ఉన్న రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ మరణించిన వారి కుటుంబాలకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియచేద్దాం. సో ఆ కుటుంబాల ఆదరణతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. ఇలాంటి యాక్సిడెంట్స్ మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ జరగకూడదని మనసారా కోరుకుందాం. నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని ప్రత్యేకంగా మరణించిన కుటుంబాలకి తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే రేపు ఇంకా దీని గురించినటువంటి సవివరంగా మీతో మాట్లాడతాను. సో ప్రస్తుతానికి మేము కరీంనగర్లో ఉన్నాం, సువార్త సభలకు వచ్చాం. కాబట్టి రేపు మార్నింగ్ మీకు ఒక స్పెషల్ వీడియో దీని మీద ఇవ్వాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.